మన రాకింగ్ స్టార్ యష్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కొద్ది కింద రాయండి. టాక్సిక్ మూవీ చూసాక ఎందుకు ఇది ముందే అడుగుతున్నానని లాస్ట్ లో చెప్తాను అనమాట. సో ఇక రివ్యూలోకి వెళ్తే మాత్రం మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే అసలు ఏం నచ్చలేదు భయ్య. ఎందుకు అలాగంటే ఒక స్టోరీ చూస్తున్నామంటే ఒక సినిమా చూస్తున్నామంటే మనం ఒక ఎంగేజింగ్ పాయింట్ లేకపోతే ఫైట్ల కోసమో సాంగ్స్ కోసమో లేదా ఆ స్టోరీ బాగుండి ఆ థ్రిల్లింగ్ కోసం వెళ్తాం. బట్ దీంట్లో అన్నీ ఉంటాయి కానీ మనకి ఎక్కదు స్టోరీ. కావాలంటే గమనించండి, చూసిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా గమనించండి. స్టోరీలో ఫైట్స్ లేవంటానికి లేదు, ఎమోషన్ లేదంటానికి లేదు, ప్లస్ ఆ స్క్రీన్ ప్లే లేదంటానికి లేదు. స్క్రీన్ ప్లే కూడా బాగుండిద్ది అండ్ అన్ని బాగానే ఉంటాయి. కాకపోతే ఆ ఎడిటింగ్ కానీ లేకపోతే ఆ స్టోరీ టెల్లింగ్ కానీ అసలు ఏం కనెక్ట్ కాదనమాట. మనకి ఆ ఎమోషన్స్ కూడా కరెక్ట్ గా కన్వే అవ్వు. ఇప్పుడు డైరెక్టర్ ఆ పేపర్ మీద రాసుకున్నంత సేపు బాగానే ఉందేమో స్టోరీ, ఇంప్లిమెంటేషన్ అయ్యేసరికి ఆ డైలాగ్స్ కానీ లేకపోతే ఆ ఓవర్ ద టాప్ కానీ అసలు ఎక్కదనమాట. మనకి సేమ్ యష్ గారి మాడ్యులేషన్ ఎలాగుండిద్దంటే దీంట్లో డైలాగ్ డెలివరీ కానీ లేకపోతే ఆ స్పీకింగ్ వాయిస్ కానీ అంటే ఆ మాట్లాడే విధానం కానీ అవి మొత్తం ఎలాగుంటాయి అంటే మనకి ఎగ్జాక్ట్ కేజీఎఫ్ చూసిన విధానమే దీంట్లో చూస్తున్నట్టు అనిపించింది. అంటే మనకి కేజీఎఫ్ తర్వాత ఇది చూస్తున్నాం కాబట్టి అలా అనిపించదు. ఆ బీట్ కానీ కొత్తగా ఏమనిపించదు అనమాట. కేజీఎఫ్ లో ఎలాగున్నారో దీంట్లో కూడా అలాగే ఉన్నారు. ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా అలాగే ఉంటది. సో ఇక వీళ్ళు ఒక కాన్ఫ్లిక్ట్ స్టోరీలో ఒక కాన్ఫ్లిక్ట్ కానీ లేకపోతే ఒక స్టోరీ టెల్లింగ్ కానీ ఒక హుక్ పాయింట్ అంటారు కదా, అంటే స్టోరీకి ఇదిరా ప్రాణం పోసేది, ఇదిరా సోలు అనేది అది అసలు ఏం కనిపించదు. అది అసలు మీకు అర్థమే కాదు దీంట్లో. సో దీంట్లో ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి, ప్లస్ ఆ ఫైట్ సీన్స్ అక్కడక్కడ కొంచెం స్టైలిష్ గా బాగుంటాయి. కొన్ని చోట్ల పర్లేదు అనిపించింది. కానీ ఇక్కడ స్టోరీ ఎక్కడ మిస్ అయిందంటే ఇప్పుడు ఒక ఫైట్ సీన్ వస్తుంది, మనం ఒక ఎంగేజింగ్ మూమెంట్ కి వెళ్తున్నాం అంటే నెక్స్ట్ మళ్ళీ అడల్ట్ సీన్ అనమాట. కొంతమందికి నచ్చొచ్చు ఇదే విధానం, బట్ పదే అదే రిపీట్ అవుతా ఉంటే బోర్ కొట్టేస్తుంది. అక్కడక్కడ ఉంటే పర్లేదు కానీ మరీ సినిమా మొత్తం అదే అనమాట. ఒక హీరోని ఎలివేట్ చేసే విధానం తప్పితే దీంట్లో స్టోరీని పట్టుకున్న మూమెంట్ ఒక్కటి లేదు. నాకు దీంట్లో నచ్చిందల్లా కియారా అద్వానీ గారు అండ్ యష్ గారి కాంబినేషన్ లో వచ్చే సీన్స్ అండ్ సీన్స్ అంటే వాళ్ళిద్దరే కాంబినేషన్ అనమాట. సో అది ఒకటి, మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూస్ అది ఒకటి తప్ప, ఆ రెండు తప్ప ఇంకా నాకు ఏది నచ్చలేదు. ఏది నచ్చలేదంటే ఎలా చెప్తావురా నువ్వు అని అంటే ఆ ఫైట్ సీన్స్ వస్తున్నాయి అంటే చాలు మందు సిగరెట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అవి లేకుండా సీన్స్ ఉండవు. మాక్సిమం మూవీ మొత్తం ఆ రెండు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆ రొమాన్స్, ఆ బ్యాటింగ్ వెంటనే సెకండ్ హాఫ్ కూడా అంతే ఉంటది. మాక్సిమం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కి వచ్చేసరికి ఎలాగుండిద్ది అంటే క్లైమాక్స్ చూసిన తర్వాత నాకు 2 సినిమాలు గుర్తొచ్చినాయి. మీకు ఆ 2 సినిమాలు ఏంటో గుర్తొచ్చుంటే కింద కామెంట్ చేయండి. ఆ 2 సినిమాలు ఏంటంటే ఒకటి నేనొక్కడిని అండ్ రెండోది వచ్చేసరికి మహాన్. ఆ 2 మిక్సీలేసి రుబ్బితే ఎలాగ ఉంటాయో అలాగ ఉందనమాట. అసలు ఆ సీన్స్ చూసాక అరే ఏంట్రా బాబు అనిపించింది నాకు. ఆ ట్విస్ట్ చూడంగానే క్లైమాక్స్. ఇది స్పాయిలర్ అవ్వచ్చు, బట్ నేనేమి డైరెక్ట్ గా చెప్పలేదు, నేను సినిమాలు రెఫరెన్స్ ఇచ్చాను అంతే. సో అదనమాట. నాకు కొంచెం లాస్ట్ లో పర్లేదు అనిపించింది. కాకపోతే లాస్ట్ ఫైట్ కూడా దేనికోసం చేస్తున్నాడు, ఎందుకు అసలు ఏం ఉండదు. సో గైస్ నాకైతే ఇలాగ అనిపించింది అనమాట మూవీ చూశాక. ఎందుకంటే ఇప్పుడు సినిమాలో ఒక అంత బడ్జెట్ తీస్తున్నప్పుడు మనకి ఒక ఎంగేజింగ్ పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి. కానీ దీంట్లో ఏంటంటే ఏ పొద్దు హీరోకి ఎలివేషన్స్ ఇవ్వడం, ఓవర్ ద డైలాగ్ చెప్పించడం తప్పితే దీంట్లో అసలు ఏమి కనిపించలేదు నాకు. సో ఒక సోల్ అనేది లేదు సినిమాలో. ఆ సోల్ అనేది మీకు అర్థం అయ్యి ఉంటే కొద్ది కింద కామెంట్ చేయండి. నాకే అర్థం కాలేదేమో, నేను కూడా మళ్ళీ ఇంకోసారి చూస్తాను. సో అది గైస్, ఒకవేళ మీరు సినిమా ఆల్రెడీ చూసింటే కొద్ది కింద కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేయడానికి, లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఇది న్యూ ఛానల్, మీరు సబ్స్క్రైబ్ చేసే కొంది కొత్త వీడియోస్ అన్ని వస్తూ ఉంటాయి. మోర్ రివ్యూస్ అయితే పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది గైస్, ప్లీజ్ బాయ్.